భూమి మీద సుమారు 200 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి దేశము పండుగగా ఆచరించి సంబరాలు చేసుకుంటున్న పండుగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్, క్రీస్తు జన్మను గూర్చిన పండుగ. ఎందుకని? యేసుక్రీస్తు ఒక పల్లెకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక పల్లె వారు మాత్రమే ఆరాధించే దేవుడు కాదు. ఒక ప్రాంత ప్రజలు మాత్రమే ఆరాధించే దేవుడు కాదు. ఒక పట్టణం వాళ్ళు ఆరాధించే దేవుడు మాత్రమే కాదు. ఒక ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుడు మాత్రమే కాదు. ప్రపంచమంతా ఆరాధిస్తున్న ఏకైక లోకరక్షకుడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక పల్లెకు, ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి, ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. ప్రపంచాన్నే ఉద్ధరించటానికి, రక్షించటానికి ఈ లోకంలో జన్మించాడు. కాబట్టే ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మను పునస్కరించుకొని ఆయనను ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చైనా వెళ్ళండి, అక్కడ చాలామంది దేవుడే లేడంటారు. అయినా వాళ్ళు కూడా ఏ ఎయిర్పోర్ట్లో మీరు దిగినా సరే క్రిస్మస్ వాతావరణం కనిపిస్తుంది. ఆస్ట్రేలియా వెళ్ళండి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళండి, యూరప్ ఖండంలో ఏ దేశానికైనా వెళ్ళండి, అమెరికాలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఉన్న ఆరు ఖండాల్లో 200 దేశాల్లో ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా అక్కడ మీకు క్రిస్మస్ వాతావరణం కనిపిస్తుంది. కారణం ఏమిటి? ప్రపంచం అంతా కూడా గుర్తించింది ఈయన లోకరక్షకుడు అని. కాబట్టే కదండి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక నూతన శకమే ప్రారంభమైంది. ప్రపంచాన్ని, ప్రపంచ చరిత్రను రెండుగా భాగించారు. ఒకటి, చరిత్రలో ఏదైనా జరిగింది అని అంటే అది క్రీస్తు పూర్వము. ఆ తర్వాత ఏదైనా జరిగింది అంటే అది క్రీస్తు శకము. ఇది క్రీస్తు శకము. ఆయన జన్మతోనే నూతన క్యాలెండర్ ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించి ఎంతకాలం అయింది అని ఒకవేళ ప్రశ్న వేస్తే 2024 సంవత్సరాలు అయింది అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే యేసు యొక్క జన్మ ఆనాడు ప్రపంచాన్నే ప్రభావితం చేసింది కనుక ఈ శకమే క్రీస్తు శకము అని చెప్పి చరిత్ర నిరూపించింది.